చెడ్డగా ఏం విన్నారో మీకు తెలుసు, యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత ఎంత మంచి కూడా విని ఉంటారు మీరు, అంతేనా? యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత ఈరోజు బాగున్నాడా చెడిపోయాడంటే ఇప్పుడు బాగున్నాడు. ఒకప్పుడు తన జీవితం అంతా ఎలా ఉండేది మీకు తెలుసు, కళ్ళారా చూసి వాళ్ళతో మీరు కలిసిమెలిసి బ్రతికిన వాళ్ళు. మరి వాళ్ళు ఎందుకు అలా మారారు, ఎందుకు యేసుక్రీస్తుని నమ్మాలి అనేసి అంటే ఒకే ఒక కారణం. అక్కడ 2 ఫోటోలు వేసినాం, ఒకటి పురుగు ఫోటో వేసాం, ఒకటి గింజ ఫోటో వేసాం. పురుగు ఫోటో ఎందుకు వేసామంటే పురుగు అనేటువంటిది దాని ఆకారం శరీర ఆకృతిని మార్చుకుంటుంది. ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరము మరొక శరీరం మారుస్తుందని చెప్పడానికి ఒక పురుగు జీవితం చెప్తుంది మనకి. అలా ఒక గింజ ఆకృతి ఉన్నది ఒక చెట్టు ఆకృతిగా మారిపోతుంది, అంటే శరీరంలో ఉన్నటువంటి మార్పుని తీసుకొస్తుంది చెప్పడానికి ఉదాహరణలు అవి. అంటే మీకు ఉదాహరణ చెప్తే కళ్ళ ముందు కనిపిస్తున్న చెట్లు చూడండి, ఇవన్నీ ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా, వృక్షాలు ఉన్నాయి కదా. ఈ చెట్లను ఎలా మారి అనుకున్నారు, ఒక చిన్న గింజ నుండి పెద్ద ఆకారం వచ్చింది, అవునా కదా? మీరు ఎన్నో విషయాలు విని ఉంటారు కదా, మీ అనుభవంతో చూడండి. కాపి గింజలు ఉన్నాయి, మీరు విత్తేశారు, పాతేశారు, చెట్టు నుండి మొలకలు వచ్చేసాయి. 40-50 సంవత్సరాల మట్టి నుండి పడినటువంటివన్నీ మొలక ఎత్తుకొని వస్తున్నాయి, బాగున్నది. మరి అంతవరకైనా జీవితం అవి ఏం చెప్తున్నాయి అనేసి అంటే ప్రతి మనిషి జీవితానికి ఒక బ్రతుకున్నాయని చెప్తున్నాయి అవి, శరీరాన్ని మార్చుకొని. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమని ఉంటుందంటే అది చదివి వినిపిస్తాను. నేను రమణమ్మ భర్తని మీరు గుర్తుపడతారు కదా, ఈరోజు ఈ వాక్యం బట్టి కూడా ఒకటి గుర్తుపట్టాలి. ఏంటంటే మీకు ఒక బ్రతుకు ఉందన్నటువంటిది అల్లుడు తెలియజేశాడని గుర్తుపట్టాలి. ఏంటి అనేసి అంటే చదువుతాను చూడండి. అయితే మృతులు ఎలాగో లేతురు. మనం అందరం ఏమనుకుంటామమ్మా, అతలు చచ్చిపోయిన తర్వాత ఇంకా అయిపోయింది, ఇంకా బ్రతిక అయిపోయింది జీవితము, ఇంకటితో సమాప్తం అయిపోయింది, ఇంకా పర్లేదు అనుకుంటాం మనం, అంతే కదా? మనం అందరం అలాగే నేర్చుకున్నాం, నేను కూడా అలాగే నేర్చుకున్నాను ఒకప్పుడు. కానీ బైబిల్ ఏమని చెప్తుందంటే, యేసుక్రీస్తులు వారు ఏమని చెప్తున్నారంటే, అయితే మృతులు ఎలాగూ లేతురు, వారెట్టి శరీరముతో వత్తురు అని ఒకడు అడుగును. అంటే ఎలాంటి శరీరాలతో వాళ్ళు వస్తారు, ఎలా బ్రతుకుతారు, ఇలాంటి జ్ఞానం మనం ఎప్పుడు ఆలోచించామా? అలాగా ఆలోచించాం. మన వరకు మనం ఆలోచించింది ఏంటంటే చనిపోతాం, ఇంకా చచ్చిపోయిన తర్వాత తిన్నంత వరకు అయిపోయింది బ్రతుకు, ఇదే జీవితం అనుకున్నాం. కాదు, యేసుక్రీస్తు అలా చెప్పట్లేదు. యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడంటే అద్భుతమైన బ్రతుకు ఉందని చెప్తున్నాడు. ఈరోజు గుమ్మల గొంతు వాళ్ళు నమ్మవచ్చు దేవుణ్ణి, ఎవరైనా యేసుక్రీస్తు నమ్మారంటే ఈ నిజం బట్టే నమ్మారు. అంటే ఈ శరీరానికి ఒక బ్రతుకు ఉంది, మన జీవితం కూడా ఒక బ్రతుకు ఉంది, మన ఆత్మ కూడా ఒక బ్రతుకు ఉంది. ఉదాహరణ మీకు అర్థం కూడా చెప్తాను, మంచి ఉదాహరణ. ఒక విత్తనమే చూపించి చెప్తానులే మీకు. ఇక కాపీలు ఉన్నాయి కదా, అయ్యో ఈ కాపీ గింజలు ఉన్నాయి, మీ కళ్ళారా చూడండి. ఇప్పుడు మీరు ఇలా చూస్తున్నారు కదా, చెప్తాను ఒక్క నేను చెప్తాను, బావ కదా, నెక్స్ట్ మా బావే చెప్తాను, మా బావకి చెప్తాను. ఇప్పుడు ఇది చూడండి, విత్తనాలు ఉన్నాయి కదా, ఇలా చూస్తే ఈ విత్తనాలు ఉన్నాయి కదా, చెట్టు కనిపిస్తున్నదా? ఈ చెట్టు లేదు, కానీ ఈ గింజ నుండి ఏమొస్తుంది, ఆకారాన్ని మార్చుకొని చెట్టు వస్తుంది, అంతే కదా? అంటే ఏంటి, ఒక్క నిమిషం అమ్మ చెప్పేది ఇచ్చే. ఇప్పుడు ఈ గింజ ఉంది కదా, ఇందులో నుంచి చెట్టు వస్తుంది, చెట్టు నుండి గింజ, అంతవరకు మనకు తెలుసు. కానీ ఇది ఎలా మార్చుకుంటుంది, ఈ శరీరం నుండి మరొక శరీర ఆకృతిని మార్చుకుంటుంది, మనం అర్థం చేసుకోవాలి. ఇది మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో కూడా ఏంటంటే ఖచ్చితంగా ఒక బ్రతుకుందని అర్థమవుతుంది. అలా కాకుండా లేదు గింజ నుండి చెట్టే వస్తుంది, చెట్టు నుండి కాయ వస్తుంది అంటే అంతవరకే మనకు తెలుసు. కానీ ఒక చెట్టు ఆకారాన్ని మార్చుకోవడం, ఆ గింజ లోపల నుండి ఒక ఆకృతిని మార్చుకోవడం అనేటువంటిది అది దేవుడిచ్చేటువంటి స్వరూపం. అలాగే మన జీవితంలో కూడా యేసుక్రీస్తు చెబుతున్నది ఏంటంటే ఈ శరీరానికి మరొక శరీరం, ఈ శరీరం నడిపిస్తున్న ఆత్మకు ఒక బ్రతుకుంది, ఒక జీవితం ఉందని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి మనం నమ్మవలసిన విశ్వాసం అది. లోక సంబంధంగా మనం నమ్మేటువంటిది ఏది, గింజ నుండి చెట్టే వస్తుంది, కానీ చెట్టు నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ఒక బ్రతుకు వందల సంవత్సరాలు బ్రతికితే ఒక చెట్టు, అది మన ఆత్మీయ పాటలు నేర్చుకోవాల్సింది. ఒక జాగ్రత్త మీరు మనసు పెట్టి వింటే, ఒకప్పుడు గుమ్మళ్ళ గొంది పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు, కల్లారు చూసిన వాళ్ళు ఒకప్పుడు ఎలాగుండింది, పరిస్థితులు ఎలా బ్రతికారు మీకు తెలుసు. కాబట్టి అటువంటి బ్రతుకులు మనం ప్రభు వైపు మళ్లించుకుంటే అద్భుతంగా మనం ప్రభు వైపు నిలబడిన వాళ్ళం అవుతాం. మన శరీరం చచ్చిపోయిన తర్వాత కూడా బ్రతుకుంది, మన ఆత్మకు బ్రతుకుంది, జీవితం ఉంది, అది ప్రభు అయిన యేసుక్రీస్తు ఇవ్వబోతున్నది. ఓకేనా? సరే, మంచి మాటలు విన్నారు. మనసు పెట్టి విని ఉంటే మీ ఆత్మకు ఉపయోగపడుతుంది. మనసు పెట్టి వినకపోతే మాత్రం ఖచ్చితంగా మనకు ఒక నరకం అనేది ఉంది, అది ప్రభువు ద్వారా తప్పింపబడేది. ఆ లోకానికి వెళ్ళాలనేసి అంటే వెళ్ళకూడదంటే ఒకటి యేసుక్రీస్తు నామమున చాలు. అబ్బా, అది మీ ఇష్టం. ఒకటి చెప్తాను, అది మీ ఇష్టం అత్తయ్య. ఇటు విను, అది మీ ఇష్టమే. కానీ నేను చెప్పడం నా ధర్మం. నువ్వు రావాలా రావకూడదు అన్నది అది నీ ఇష్టమే. కానీ నేను చెప్పేది ఏంటంటే ఒకటే, మీరు నమ్మవలసింది ఎందుకు అనేసి అంటే మేము నరకానికి వెళ్ళిపోకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు ఉండే లోకానికి వెళ్ళాలంటే ఆయన నమ్మాలి అన్నది నేను చెప్పేది. మీరు నమ్మాలి నమ్మకూడదు అన్నది మీ ఇష్టం అది, అంతేకాని మేము బలవంతం రమ్మంతామా? ఇప్పుడు మీరున్నారు, మీరు రమ్మంటే వస్తాయా? కాదు కదా. అంతే, అదే చెప్తున్నాం. మా ధర్మం ఏంటి,
ప్రభువుని మీకు పరిచయం చేయడం. ఒక బ్రతుకుని ఇవ్వబోతున్నాడు, మనకు పరలోకం ఇవ్వబోతున్నాడు, అద్భుతమైనటువంటి బ్రతుకు ఇవ్వబోతున్నాడు చెప్పడానికి మీ దగ్గర వచ్చాం. సరేనా? మంచిది. మరి అయితే మంచి మాటలు విన్నారు కదా, మంచిది. ఏది మా బావ ఎటు వెళ్ళిపోయాడు?